తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వివిధ రకాలుగా నష్టపోతున్నారని చెప్పారు. వారికి రావాల్సిన జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి శైలజ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి వస్తానన్న బకాయిలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన టీఏడీఏలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మాట్లాడడం ప్రస్తుతానికి మనతో పాటు ఇటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మేజర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే 1,00,000 పైన, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయినా అన్ని డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో లేని డిపార్ట్మెంట్ లేరు. అదేవిధంగా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో చాలా మందికి వాళ్ళు పేమెంట్ ఇస్తలేరు. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పేమెంట్ కలెక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి కలెక్షన్ చేసిన తర్వాత పేమెంట్ ఇస్తలేరు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈజ్ గెటింగ్ ద లాట్ ఆఫ్ మనీ. మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ 21,536 రూపాయలు ఇస్తే వాళ్ళ చేతికి 13,000 అంత ఉన్నాయి. 8,000 రూపాయలు గ్యాప్ వస్తూ ఉన్నది. ఈ 8,000 ఇంటూ 5 లక్షల మంది సుమారు 400 కోట్లు అవుతుంది. సంవత్సరం వస్తే 5,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా మీరు మొన్న ఆధార్ లింక్ చేస్తే దగ్గర 60,000 మంది ఎలిమినేషన్గా అయింది. అంటే పని చేయకున్నా కానీ వాడు ఎన్ని సంవత్సరాల నుండి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. 60,000 మీరు గుర్తుపెట్టుకోండి. 60,000 ఇంటూ 20 అంటే దగ్గర 1,000 కోట్లు. అంటే సంవత్సరానికి 1,000 కోట్లు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి తీసుకుంటారా? 10,000 కోట్ల స్కామ్ అది. ఇది పెద్ద స్కామ్. ఇది ఈ విధంగా చూస్తే 5,000 కోట్లు, ఆ విధంగా చూస్తే 10,000 కోట్లు. మరి దీని వెనుక చేపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేపలు ఎవరైతే దీంట్లో తప్పు చేసిరో వాళ్ళందరూ పట్టుకోవాలి. అదేవిధంగా పక్క గవర్నమెంట్ ఉంది. 2018లో వాళ్ళకి కార్పొరేషన్ చేస్తే వాళ్ళ అమౌంట్ 21,000 వస్తుంది. దాన్ననే ఇమని చెప్తా ఉన్నారు. పర్మనెంట్ కాదు, ఏది కాదు, దీని మీద డిపెండ్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. భార్య పిల్లలు ఇక్కడనే ఉన్నారు, స్కూల్ పిల్లలు ఇక్కడనే చదువుతూ ఉన్నారు. దీనికి అలవాటు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్, డ్రైవర్లు అయినా లేకుంటే బాయిగా పనిచేసే వాళ్ళన్నా ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లో నీకు చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక జూనియరు ఆరు సీనియరు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అంతకన్నా ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. అరే సుప్రీంకోర్టు యాజ్ పర్ రూల్ ప్రకారం సమాన పనికి సమాన జీతం అని ఇచ్చారు. అక్కడ పని లేదు. దీనికి ఏమవుతుందంటే కార్పొరేషన్ చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ చేస్తే ఈ ఎలిమినేషన్ ఆఫ్ చేపలు అవుతాయి. అదేవిధంగా దీంట్లో ఒక సిట్ వేసి నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఈ సిట్ వేసి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేయలేరు. మరి 2 సంవత్సరాల నుంచి సేమ్ కంటిన్యూ అవుతుంది. మరి అవినీతి చేపలు మీకేమన్నా లింక్ ఉన్నారా? ఈ చేపలను ఎందుకు పట్టుకుంటలేరు? ఈ అవినీతి చేపలు తీసుకొని జైలు వేయాలి. కష్టపడి పనిచేసే అమౌంట్ వాళ్ళు డబ్బులు తింటూ ఉంటే వాళ్ళను ఇంతవరకు పట్టుకోకపోవడమే ఎన్నిసార్లు డిమాండ్ చేసినాం. వాళ్ళు రేపు కూడా పెద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. కుటుంబాలతో అర్ధనగ్నం చేసారు. వాళ్ళు ధర్నా చేస్తారు. దీని మీద ఆధారపడి ఉన్నారు. అదే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే 5 సంవత్సరాలకు పర్మనెంట్ చేస్తారు. 3 సంవత్సరాలు పర్మనెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, సేమ్ శాలరీ. కొన్ని డిపార్ట్మెంట్లో మొన్న అయితే చూసారు. యాక్చువల్ ఏంటంటే 1 ఇయర్ నుంచి శాలరీస్ లేవు, 3 నెలల నుంచి శాలరీస్ లేవు, 4 నెలల నుంచి శాలరీస్ లేవు. వాళ్ళ హ్యాండ్ టు మౌత్ ఇంటికి రాయి కట్టలేని పరిస్థితి ఉంది. ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మేము బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. సో దానికి బీజేపీ మద్దతు ఇస్తుందంటారా? 100% మద్దతు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకు న్యాయమైన డిమాండ్ అది. వాళ్ళు ఏం అడుగుతలేరు. అవుట్ సోర్సింగ్ తీసి కార్పొరేషన్ చేయమంటారు. వీళ్ళు ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో కార్పొరేషన్ త్రూ అమౌంట్ వచ్చిందనుకో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. న్యాయమైన అమౌంట్ వస్తుంది. ఈ 8,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 8,000 రూపాయలు ది కిక్ బ్యాక్స్ అయినా లేకపోతే ఎంతోమంది అవినీతి పరులు ఉన్నా అవన్నీ పోతాయి. డైరెక్ట్ అమౌంట్ వాళ్ళకి శాలరీస్ వస్తుంది. అరే పక్కకు 2018లో ఏపీ గవర్నమెంట్ చేసింది, పక్కకు యూపీ గవర్నమెంట్ చేసింది. మొన్నటికి మొన్న కర్ణాటక గవర్నమెంట్ కూడా మంత్రివర్గం మీటింగ్ పెట్టాడు. క్యాబినెట్ మీటింగ్ 100% చేస్తామని చెప్పారు. మన గవర్నమెంట్కి ఏమైతే దున్నపోతు మీద వాన పడ్డట్టుంది.
మా మండలిలో కూడా మాట్లాడినాను కనీసం దానికి జవాబు చెప్పి 80% వాళ్ళకి చేస్తాను మాట ఇచ్చినాం అనుకో. ఇప్పుడు మార్చి వరకు టైం ఉంది, దాని టైం ఎక్స్టెండ్ చేయదు, 100% చేయాలని చెప్పినాను. దాన్ని 80%లో ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళను మన ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీస్ తెలంగాణ బిడ్డలే, తెలంగాణ మీద ఆధారపడి ఉన్న బిడ్డలే, వాళ్ళని 80%లో చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి కోరుతున్నాను. మొత్తానికి ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని కూడా ఇటు రేపు పెద్ద మొత్తంలో ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇటు ధర్నా నిర్వహించబోతున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఇటు బీజేపీ మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో శైలజ, 99 టీవీ, హైదరాబాద్.